ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంటే జనరల్గా సినిమా మామూలుగా రొటీన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంప్లీట్గా డివోషనల్గా ఒక పబ్లిక్కి లార్డ్ శివకి ఎలా కనెక్టివిటీ అవ్వాలి అనేది చాలా బాగా చూపించారు. నిజంగా సర్వం శ్రీ పరమేశ్వర అర్పణ వస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్కి ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా ఇది. ట్రోల్ చేసినంత ఏం లేదా, అంటే ట్రోల్ చేయాల్సినంత అవసరం లేదంటారా? ఏం లేదండి, మనం ఒకటి దేవుడి మీద ట్రోల్ చేయకూడదు ఎప్పుడైనా సరే. ఇది ఒక ఆధ్యాత్మికమైన మూవీ. ఇది మన దీన్ని ప్రతిదీ ఒక డివోషనల్గా చూడాలి తప్పితే కానీ ఒక కమర్షియల్గాను లేదంటే ఏదో సినిమా తీసినట్టుగా ఉండకూడదు. విష్ణు బాగా అంటే ఫస్ట్ హాఫ్లో కంటే సెకండ్ హాఫ్ అంటే కంప్లీట్గా ఒక భక్తుడు అంటే క్యారెక్టర్ ఫస్ట్ పాయింట్ క్యారెక్టర్ ఎలా లీనం అవ్వాలో అది కంప్లీట్గా ఎండింగ్ అయితే అసలు నిజంగా క్లైమాక్స్ ఇస్ వెరీ గుడ్. దాంట్లో నేను ప్రభాస్ పాత సినిమాలో కూడా ఉంది. అంటే ఉన్న సినిమాలు రొమాంటిక్గా మనం చూడకూడదు. ఫస్ట్ పాయింట్ ఒక సినిమాని సినిమా కింద వాళ్ళ భార్యభర్తలు అన్ని మనం దాని తగ్గట్టుగా మనం చూపిస్తున్నాం. అది ఉన్న సహజం. అది ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్కి మస్ట్గా చూడాల్సిన సినిమా అది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంటే సినిమా జనరల్గా స్టార్టప్లో అలాగే ఉంటుంది స్టార్టింగ్లో. కానీ ఏంటి అంటే సెకండ్ హాఫ్ మెయిన్ స్టోరీ అంటే సెకండ్ హాఫే కదా. ఫస్ట్ హాఫ్ అంటే అన్నమయ్య సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంటే ఒక రేట్ వచ్చి సెకండ్ హాఫ్ అంతా డివోషనల్ వస్తుంది.